అర్జునుడి గాంధీవం సామాన్యమైనది కాదని మీకు తెలుసా? మహాభారతంలో అర్జునుడి విజయాలకు ప్రధాన కారణం అతని గాంధీవమే. సామాన్యులు ఈ గాంధీవాన్ని ఉపయోగించలేరు. కేవలం ముగ్గురు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు. ఇది కేవలం ఒక ధనస్సు మాత్రమే కాదు, అజేయమైన ఒక దివ్యాయుధం. అగ్నిదేవుడు కాండవదహనం కోసం వరుణదేవుని ప్రార్థించి ఈ గాంధీవాన్ని అలాగే 2 అక్షయ తూనీరాలను అర్జునుడికి ఇప్పించాడు. గాంధీవం మిగిలిన ధనస్సుల కన్నా ఎందుకంత డిఫరెంట్ అండ్ అన్డిఫిటబుల్ అంటే దీన్ని ఏ ఇతర ఆయుధంతోనూ విరగొట్టలేరు. గాంధీవానికి 100 స్ట్రింగ్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడూ తెగిపోవు. అర్జునుడు గాంధీవపు నారిని గట్టిగా గుంజి వదిలితే ఆ ధనస్సు నుంచి వచ్చే పిడుగుల శబ్దానికే కొన్ని వేల మంది శత్రువులు గుండెలాగి చనిపోయేవారు. ఇది ఎప్పుడు సూర్యులా ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్ని పూజించే వారికి మాత్రమే ఇది లొంగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ వంటి మహాయోధులను ఎదుర్కోవడంలో గాంధీవం అర్జునుడికి నీడలా తోడుంది. పురాణాల ప్రకారం గాంధీవం అత్యంత శక్తివంతమైన దివ్య ధనస్సు. దీన్ని కేవలం అగ్నిదేవుడు, కృష్ణుడు మరియు అర్జునుడు మాత్రమే ఉపయోగించగలరు.